పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనా. నా జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవుడి నామం స్తుతించాలి. ఏ ఒక్కరు మౌనంగా ఉండకూడదు. ఆ చివర కూర్చున్న ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధతలో మహనీయుడవు,
సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా Praise the Lord. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమై ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమై ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనా నాను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనా నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనా నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే నన్ను జీవింపజే Praise the Lord. Hallelujah.
ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. ఏ ఒక్కరు మొనగుండక బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామమును ఆరాధిద్దాం. నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ ఆశలు నెరవేరుటకు, నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు. నీవు విడువవు నన్ను ఎడబాయవు. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దీనత్వం, సాత్వికం. దీనత్వం, సాత్వికం. సాత్వికుడు అనే మాట విన్నారా? సాత్వికులు ధనులు, వారు భూమిని స్వతంత్రించుకుందరు. దీనులు ధన్యులు. తర్వాత చెప్పండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు చూస్తారు. ఇలాగున వాక్యాలు ఉన్నాయి. సాత్వికము తర్వాత దీనత్వం అంటే ఎలా ఉంటుంది అంటే, అది ఎక్కడైనా కనబడుతుందా? దీనత్వం, సాత్వికం అనేది కనబడుతుందా అంటే ఎస్. అది ఎట్లా ఉంటుంది అని చూడాలి అనుకుంటే దైవజనులు, అభిషిక్తులు, ఆయా ప్రాంతంలో దేవుని చేత వాడబడుతున్న దైవజనులు, కిషోరయ్య గారిని చూస్తే దీనత్వం ఎలా ఉంటుందో, సాత్వికం ఎలా ఉంటుందో అనేది, అయ్యగారిని చూస్తే ఇలా ఉంటుందా దీనత్వము, తగ్గింపంటే ఇలా ఉంటుందా అని కనబడి తెలుసుకోవచ్చు, చూడొచ్చు. ప్రైజ్ ద లార్డ్. అట్టి దైవజనులు ఈ యేసు ప్రభు నామ ధ్యాన మహోత్సవ సభలకు దైవజనులు ప్రథమ సభలో ఉండుట మనకెంతో, మన ప్రాంతానికి ఎంతో ఆశీర్వాదకరమైన తలంచి ప్రభుని స్తుతిస్తున్నాను. దైవజనులు పాల్ కిషోరయ్య గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని వాక్యాన్ని అందించడానికి వారు స్టేజ్ మీదకి రావలసిందిగా ప్రభువు పేరిట సాగర స్వాగతాన్ని పలుకుచూ ఉన్నాను. దైవజనులు స్టేజ్ మీదకి వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. గ్లోరీ. ఆనాడు దేశ రక్షణ కొరకై పోరాడాడు, ఈనాడు ఆత్మల రక్షణ కొరకై పోరాడుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మొత్తానికి పోరాటమే. ఆనాడు దేశ రక్షణ కొరకై పోరాడిన దైవజనులు ఈనాడు ఆత్మల రక్షణ కొరకై పోరాడుచున్నారు. మొత్తానికి మన దినములన్నీ ఎట్లాంటివంట? యుద్ధ దినములంట, పోరాటంతో కూడిన దినములు. కనుక దైవజనులు ఆత్మల రక్షణ కొరకై పోరాడుచున్నారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దైవజనుల కొరకు రెండు చేతులు పైకెత్తి, వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా రెండు చేతులు పైకెత్తి దేవునికి బిగ్గరగా 3 సార్లు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. మంచిది. అందరూ లేచి నిలబడదాం. ప్రైజ్ ద 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 ప్రైజ్ ప్రైజ్ ద ప్రైజ్ ద ప్రైజ్ ద ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని అభిషక్తులు, దీనులు, దైవజనులు పాల్ కిషోరయ్య గారు మనను ఆరాధనలో నడిపిస్తూ, అలాగే వారు దేవుని సందేశాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని పూర్తిగా అయ్య గారికి అప్పగిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. దేవుడు మంచి వాతావరణాన్ని, అనుకూలతను
దేవుడు మనకిచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మరి ఏకాగ్రతలో జీవం కలిగినటువంటి దేవుని నామాన్ని మనం ఆరాధన చేద్దాం. యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు. అమూల్యమైనటువంటి నామం యేసు ప్రభుల వారి నామం. ఆయన ఎంత ప్రేమించారు, ఆయన ఎంత ఆరాధించారు. రుణస్థలమై ఉన్న భాగ్యం. యేసు ప్రభు, 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 యేసు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు. Glory. పరలోకమందు ఉన్నవారు గాని, భూమి మీద ఉన్నవారు గాని, భూమి కింద ఉన్నవారు గాని, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభువుని ఒప్పుకొని చేయగలిగిన నామం. యేసు ప్రభు, 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 యేసు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు, 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 యేసు. అందరూ పలకాలి. సర్వోన్నతమైన నామం, బలమైన నామం, పరిశుద్ధమైన నామం, ఖ్యాతి కలిగిన నామం, సత్యమైన నామం, రమ్యమైన నామం. యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు, యేసు ప్రభు, 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 యేసు ప్రభు.
ప్రభు యేసు ప్రభు యేసు ఆదుకో దేవం ఆదరించుమయం, ఆదుకో దేవం ఆదరించుమయం, బలపరచుము తండ్రి, దీవించుము దేవా, నడిపించుము తండ్రి, స్థిరపరచుము ప్రభువా. యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు యేసు యేసు ప్రభు 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 యేసు. దిక్కుడవు మా దేవుడవు స్తోత్రాహుడవు నీవే, దిక్కుడవు మా దేవుడవు స్తోత్రాహుడవు నీవే, దిక్కుడవు మా దేవుడవు స్తోత్రాహుడవు నీవే, దిక్కుడవు మా దేవుడవు స్తోత్రాహుడవు నీవే. యేసు ప్రభు 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 యేసు ప్రభు. దిక్కుడవు మా దేవుడవు స్తోత్రాహుడవు నీవే, దిక్కుడవు మా దేవుడవు, రిక్తుడవు మా దేవుడవు స్తోత్రాహుడవు నీవే, రిక్తుడవు మా దేవుడవు స్తోత్రార్హుడవు నీవే. గట్టిగా చెప్పరు కొట్టి నామాన్ని మయంపడుతుందాం. గట్టిగా గట్టిగా. అంధకార చీకటి శక్తులకు వణుకు పుట్టు సర్వోన్నతమైన నామం, దురాత్మ శక్తులు లయమైపోవాలి. థ్యాంక్ యూ లార్డ్. అన్ని నామముల కన్నా పై నామం, కోరదగిన నామం, పూజించదగిన నామం, ఆరాధించగలిగిన నామం, మహిమపరచదగిన మా నామం. ఆ నామాన్ని స్తుతించడానికి నువ్వు సిగ్గుపడకూడదు. గట్టిగా చెప్పలు కొట్టిన నామాన్ని మహిమపరచు. కోట గట్టిగా కోట 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 గట్టిగా చెప్పలు కొట్టిన నామాన్ని మహిమపరచు. జీసస్. ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్యలో నా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన, అందరం కూర్చుందాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకో. దేవునికి స్తోత్ర. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకురండి. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రము నాయనా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నైనా పాటల ద్వారా మహిమ ఘనత ప్రభావములు మీరు పొంది ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధన అంతటికి నీ సన్నిధిని తోడుగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో నా తండ్రి దైవదాసులు నీ పక్షమును నిలబడవచ్చుంటుండగా నా తండ్రి నైనా నీ ఆత్మచేత ప్రభువా అభిషేకించి ఇదిగో నైనా మాకు కావలసినటువంటి వర్తమానమును ప్రభువా అయ్యా నా తండ్రి మీరుండి నా తండ్రి మాతో అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. మా బాధలన్నిటిలో కూడా నా తండ్రి
నీ వాక్యమే మాకు నెమ్మదిని కలగజేస్తుంది నాయనా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. అటు వాక్కుల చేత ప్రభువా చేరి కూడి వచ్చిన బిడ్డలందరితో నాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముందున్న సమయం అంతా నీ చేతులకు సమర్పిస్తూ ఉంటున్నాం ప్రభువా. అవును నాయనా, మీరే ఉండి నా తండ్రి అయ్యా, నీ సన్నిధి మాతో ఉంచి ప్రభువా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందుమని దేవుడును రక్షకుడును సమస్తకు దాత అయిన యేసు ప్రభు మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి మంచిది ప్రియులారా, నిజంగా మిమ్మల్ని అందరినీ చూసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎవరమో ఎక్కడి వారమో ఎవరికి చెందితమో తెలియని మనల్ని, నంద్యాల మేము ఎక్కడున్నామో, రాజులలో మీరు ఎక్కడున్నారో తెలియనటువంటి మనల్ని దేవాతి దేవుడు సృష్టికర్త ఆయన అపారమైనటువంటి ప్రేమ చేత మనల్ని అందరినీ ఇలా కలిసి ఆరాధన చేయటానికి లేదా ఒకరినొకరు చూసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. గట్టిగా చెప్పలు కూడా దీని నామాన్ని పంచుదాం. కాబట్టి చారకుడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మరి మీరందరూ బాగున్నారమ్మా? ఏం బాగోలండి మా బాగు. రాజోలు అంటే మీకు తెలుసా? నిజంగా మాకు నిదానంగానే తెలిసింది రాజోలు అంటే ఇక్కడ ఒకటి ఉందని, అది కూడా మండలం అని. సరే మంచిది ప్రియులారా, వేదికను అలంకరించినటువంటి నా తోటి జత పనివారు దైవసేవకులందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మరి అలాగనే మమ్మల్ని ప్రేమతో ఈ ప్రాంతానికి పరిచయం చేయటానికి మరి మహబూబ్నగర్లో ఉన్నటువంటి జాన్ పాస్టర్ గారు, మరి రవి పాస్టర్ గారి గురించి తెలియపరిచి, అయా మీరు రాజులలో రవి పాస్టర్ గారు ఉన్నారు, మంచి ఆత్మీయులు, మరి అక్కడ 3 days మీటింగ్ ఏర్పాటు చేయడానికి మరి బ్రదర్కి అప్పగిస్తే అన్ని పనులు కూడా చాలా చక్కగా చూసుకుంటాడని చెప్పారు. మరి అలాంటి పాస్టర్ గారిని మాకు పరిచయం చేసినందుకు జాన్ పాస్టర్ గారికి, అలాగే స్థానిక దైవసేవకులు మరి రవి పాస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడా సేవకుల మీటింగ్ చాలా అద్భుతకరంగా జరిగింది. అంత మాత్రమే కాదు, జాన్ పాస్టర్ గారు చెప్పినట్లుగా మరి రవి పాస్టర్ గారు ఈ మీటింగ్స్ల విషయంలో చాలా తక్కువ సమయంలో ఎక్కువగా ప్రయాసపడినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ఎందుకనగా పోస్టర్లు ప్రియులరా, మీలాంటి వాళ్ళు కానుకలేసి సహకరిస్తేనే ఆ కానుకలతోనే పోస్టర్లు వస్తున్నాయి. అలాంటి పోస్టర్లు కొన్ని స్థలాలకు పంపిస్తే కొందరు కనిపిస్తున్నారు, కొందరు కొన్ని పారేస్తున్నారు. కానీ ఇవన్నీ చూసి నేను కొంచెం తక్కువే వేయించాను. కానీ రవి పాస్టర్ గారిని చూసిన కార్య మొత్తం 1000 పోస్టర్లు వేయించంటే బాగుండు కదా అనిపించింది. ఇప్పుడు అంటే వాళ్ళ యూత్ వాళ్ళందరికీ, అంటే ఈ సంఘంలో ఉన్నటువంటి యవనస్తులకు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. నిజంగా మీరు చాలా మంచి ప్రయాసపడ్డారు. మరి ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని, స్త్రీలను కదల్చబడిన వారై ఉండాలని, రాబోయే భావి తరాల్లో దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా నా దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. మరి మేము ఎక్కడైనా మీటింగ్లకు వెళ్ళినప్పుడు చూసుకుంటూ వెళ్తాం. చూసుకుంటూ వచ్చినప్పుడే అర్థమైపోయింది వీళ్ళు ఎంత ఆసక్తిలో ఉన్నారో ప్రభువులో, లేదా ఈ మీటింగ్ల కొరకు వాళ్ళు ఎంత త్యాగం చేయగలుగుతున్నారో అనేది. కాబట్టి పాస్టర్ గారు మేము చూసుకుంటూ వచ్చాం, చాలా అభినందిస్తున్నాము, మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. సరే మంచిది ప్రియులారా, ఈరోజు చాలామంది పండగ చేసి వచ్చారు. కొందరైతే పాపం హడావుడిగా వచ్చారు. చాలా సంతోషం. ఎవరి పండగ వారిది, ఏమండి, ఎవరి సంతోషం వారిది, ఎవరి భక్తి వారిది. ఎవరిని అభ్యంతరపరచకూడదు. ఏ మతమునైనను మనం దూషించకూడదు, ఏ మతమునైనను తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరి భక్తి వారిది. బైబిల్ గ్రంథంలో మనకైనా చదవగలిగితే ప్రియులారా, మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనానికైనా మనకైనా చదవగలిగితే ప్రియులారా, మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకుందురు. జాగ్రత్తగా వినాలి. మనమైతే
మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందుము. చూడండి, ఎలాంటి గొడవలు ఉండవు. ఎవరి భక్తి వారిది. బైబిల్ బోధించిందండి. సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుకుందురు. మనమైతే చూడండి, మనకు కూడా ఒక ప్రత్యేకత ఉందండి. మనమైతే మన దేవుడైనటువంటి యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకోవాలట. ఇప్పుడు, అప్పుడు, ఎల్లప్పుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుణ్ణి స్తుతించాలట. ప్రియులారా, కారణం ఏమిటి అంటే దేవుడు సృష్టికర్త. దేవుడు కాబట్టి సృష్టిని తయారు చేసి మనల్ని నిర్మించి ఏర్పాటు చేసినటువంటి దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం స్తుతించాలట. ఎవరిని తక్కువ ఎక్కువ చేసి మాట్లాడుకోకూడదు. ఎవరి భక్తి వారిది, ఎవరి విశ్వాసం వారిది. సకల జనములు రకరకాలు ఉన్నారు ప్రపంచంలో. రకరకాల మతాలు ఉన్నాయి, రకరకాల భక్తులు ఉన్నారు. సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకుందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందుము. కాసేపు స్మరించి కాదు, అరకొట్టరు వేసుకొని ఎగరడం కాదు. ఏమండి, భక్తి అని చెప్పి తాగి ఎగిరేటోళ్ళు కూడా ఉన్నారు. ఇది తాగి ఎగిరేది కాదు. ఇది డీసెంట్గా ఉంటుంది. ఇది దైవికంగా ఉంటుంది. ఇది భక్తి అని కొట్లాడుకునే వాళ్ళు ఉన్నారు, భక్తి అని తిట్టుకునేవారు ఉన్నారు. ఇది ఎల్లప్పుడూ స్మరణ చేసుకునేటువంటి భక్తి. గట్టిగా చెప్పలు కూడా దీని నామాన్ని మహిమపరచుదాం. మనమైతే ఏ వ్యక్తులైతే యేసుక్రీస్తు యొక్క దివ్య సన్నిధానములో ప్రియులారా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకున్న వ్యక్తులు నిత్యము నిరంతరము దివారాత్రులు దేవుని గడప యొద్ద కనిపెట్టుకొని మనం ధ్యానించాలట. భక్తుడు అంటాడు, అయ్యా నీ గడప యొద్ద నేను కనిపెట్టుకుని ఉన్నాను. మనకొక ప్రత్యేకత ఉంది. ఎందరో ప్రపంచ వ్యవస్థల్లో ఉండగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఆయన పరిచర్య చేయటానికి. గట్టిగా చెప్పలు కూడా తినడా మనం ఏం పరచుదాం. ఎన్నుకున్నాడు ఆయన, పిలుచుకున్నాడు ఆయన. నిన్ను ప్రత్యేకపరిచాడు. నిన్ను తాగుడు వ్యసనంలో నుండి, జూదములో నుండి, వ్యభిచారంలో నుండి, లోకంలో ఉన్నటువంటి మాలిన్యంలో నుండి నిన్ను విడిపించి కడిగి శుద్ధి చేసి బాగు చేసి ఆయన పవిత్రమైనటువంటి రక్తం ద్వారా నిన్ను బాగు చేసినటువంటి దేవుడు. కాబట్టి మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందామని రాయబడింది. కీర్తనలు 20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ కూడా మన దేవుని నామాన్ని బట్టి అతిశయపడదు అని రాయబడి ఉంటుంది. కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, కీర్తనలు 20వ అధ్యాయం 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. ఎవరంటండి? మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనం అతిశయపడాలి. బోలో యేసు మహారాజుకే. కొందరు రథములను బట్టి, పిల్లరా ఎద్దులను బట్టి. ఇప్పుడు బండ పందెం పెడుతుంటారు. ఏ పందాలండి? ఆ బండ పందాలలో ఆయా గ్రామాల నుండి ఎద్దులు వస్తాయి బండ గుంజాలని. ఏ ఎద్దులైతే ఎక్కువగా తక్కువ టైంలో ఎక్కువ మీటర్లు గుంజుతాయో ఆ ఎద్దులకు లేదా ఆ ఊరి వాళ్ళకి మెడల్, గోల్డ్ మెడల్, ఏమండి, లేదా ఇంత రొక్కం. వాళ్ళు షబాష్ ఆ ఎద్దుని ఇలా జూతూ, ఆ ఎద్దుని ఇలా షబాష్ అనుకుంటూ, మా ఎద్దు కాబట్టి, ఏమండి, మా ఊరెద్దు కాబట్టి వాళ్ళు అతిశయపడతా ఉంటారు. అతిశయపడతారా లేదా?
సరే, వాళ్ళ సంగతి తర్వాత, మా సంగతి చెప్తాను. మేము సాకలోళ్ళం, బట్టలు ఉతికేటువంటి వాళ్ళం. ఒకప్పుడు మా గాడిదలకు పోటీలు ఉండేవి. సాకలోళ్ళ దగ్గర ఎక్కువ ఇప్పుడు గాడిదలు ఉండేవి. మరి ఇప్పుడు ఉన్నాయో లేవో ఈ ఊరిలో తెలియదు, కానీ మా ఊర్లో సాకలోళ్ళకు ఇంటికి 3 గాడిదలు, ఇంటికి 2 గాడిదలు ఉండేవి. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆ గాడిదలకు పోటీలు ఉండేవి. ఏం పోటీలు అంటే ఇసుక సంచులు. ఇసుక సంచిని తడిపి పిల్లరా రెండింటిని తూకం వేసి 2 సంచులు 2 గాడిదలకు ఎత్తేవారు. దాని ఈపు మీద కట్టేవారు. ఇక పందెం పెట్టేవారు. కిలోమీటర్ దూరంలో ఏ గాడిద తొందరగా పోతుంది, ఏ గాడిద అయితే ముందు వస్తుందో ఆ గాడిదకు ప్రైజ్. బా ఆ సాగలలో బా మా గాడిద వచ్చిందిరా, మా ఊరి గాడిద. మరి యేసుక్రీస్తు కూడా దేని మీద ఇచ్చాడు? మరి ఆ గాడిదకి ఎంత విలువ ఉండాలనో గట్టిగా చప్పలు కొట్టి దీని నామాన్మయం పరచుదాం. ఒక ఇసుక సంచిన మోసిన గాడిదకి అంత విలువ ఉంటే, ఒక ఇసుక సంచిన మోసిన గాడిద ఆ ఊరి గాడిద అయితే ఆ ఊరికి అంత విలువ అయితే, అంత అతిశయపడితే, ఒక గాడిద యేసయ్యను భుజాన్ని వేసుకొని ఊరూరు తిరుగుతూ ఉంది. ఆ గాడిదకి ఎంత విలువ ఉండాలి? గట్టిగా చప్పలు కొట్టి దీని నామాన్మయం పరచుదాం. కొందరు ప్రియులారా రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనం అతిశయపడాలంట. బోలో యేసు మహారాజుకి. ఎంత గొప్ప నామం, ఎంత బలమైన నామం. శారీరక సంబంధమైన గుర్రాలను చూసి ప్రియులారా రథాలను చూసి వాళ్ళు అంత అతిశయపడితే, మనము జీవము కలిగిన దేవుణ్ణి చూసి మనం అతిశయపడాలట. కారణం ఏమిటంటే భయంకరమైన దినాల్లో మనమున్నాం, దుర్దినాలలో మనమున్నాం. ప్రియులారా మనము సృష్టికర్తను కలిగి ఉన్నాం కాబట్టి స్మరించుకోవాలి, ధ్యానించాలి, మహిమపరచాలి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం మనం గిన చదవగలిగితే, ప్రియులారా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే. ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది, 2024. ఇప్పుడు 2025లోకి వచ్చాం. మనం ఎక్కడికి వచ్చామండి? 2000. వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరము రాకముందే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2024వ సంవత్సరం జనవరి 1వ తారీఖున హ్యాపీ న్యూ ఇయర్ అని అందరూ ప్రియులారా ఎంజాయ్ చేశారు, కేకులు కట్ చేశారు, పటాకులు కాల్చారు, సంబరాలు చేసుకున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాం. 2024వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వచ్చేసరికి కొందరు ఏం చేశారంటే ఒక అట్టపెట్టె తెచ్చి, ఏ పెట్టె? అట్టపెట్టె అనుకో, ఫ్రిడ్జ్కుంటే పెట్టె అనుకో, ఫ్రిడ్జ్కు ప్యాకింగ్ వచ్చి పెట్టె. ఆ పెట్టెకు 2024 అని రాసి, ఆ వల్ల రాసి, ఆ పెట్టెకు పాడే కట్టి, ఏం కట్టారు ఆ పెట్టెకు? ఏందంటే పలకరి మీరు. ఆ పెట్టెకు పాడే కట్టి, ముందు ఒక 2 ఎత్తుకుంటున్నారు ఆ పాడెను, వెనక 2 ఎత్తుకుంటున్నారు ఆ పాడెను. ఏమిటిని మోసుకొని పోతున్నారు వీళ్ళు? 2024వ సంవత్సరాన్ని మోసుకొని పోతున్నారు. నువ్వు ఎప్పుడైతే వచ్చావో మాకు కష్టాలు, మాకు నష్టాలు, అది కరోనా అది లేని పని అని చెప్పి ఆ ముందు పిండాకుడు తీసుకొని ఒకడు పోతా ఉంటే, ఈ 2024వ సంవత్సరం పెట్టెని ఎత్తుకొని ఒకడు పోతా ఉన్నాడు. అంటే నిన్ను పారేసి వస్తాము, నెక్స్ట్ ఇంకేదొస్తుంది మాకు? 2025. దీంట్లో మనకు బాగుంటుందని మనం అనుకుంటున్నాం. ఈ 2025 సంవత్సరంలో బర్డ్ ఫ్లూ వచ్చింది. ఏ ఫ్లూ వచ్చిందండి? ఏం తినకూడదు? కోళ్ళు తినకూడదు. కోన్ని కొంచెం కష్టమే, మరి నేను ఎత్తకపోవాల్సింది. నేను ఎత్తకపోవాల్సింది మరి.
అరే 2022 సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాం కదా. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది, ఇంకేమొస్తుందో చెప్పలేం, ఏమైనా రావచ్చు. 2019లో కరోనా వస్తుందని ఎవరు అనుకున్నారు? అనుకునే విధంగా వచ్చింది. 2020లో కరోనా వస్తుందని ఎవరు అనుకున్నారు? అనుకునే విధంగా వచ్చింది. ఇంకా ఏమైనా రావచ్చు. ఈ అందరూ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత లేనిది ఇంత వేసి పొడిగించి, ఇంకా చైనాలో వైరస్ ఉందంట, హాస్పిటల్లో పాలైనరంట, వీడు భయపెట్టి చంపటం ఈ చైనాల వాళ్ళు. అంతకుముందు పూర్వీకులు పెద్దలు ఉండేవాళ్ళు, ఏమంటే పారా ఏం కాదు అని ధైర్యంగా వెళ్ళిపోయి అన్నీ నెరవేర్చుకొని వచ్చేవారు. ఇప్పుడు అది కాదు, అదంట భయపించి చంపటమే. ప్రియులరా, ఈ సంవత్సరాల గురించి రాస్తూ దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పాడు. సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రాలకును కారు చీకటి కమ్మక మునిపే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా తిరిగి రాకముందే నీ బాల్య దినమునందే నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలట. గట్టిగా చప్పట్లు కొట్టి దీని నామాన్ని మేము పరచుదాం. ప్రియులారా, సూర్య చంద్ర నక్షత్రాలకు కారు చీకటి కమ్మక ముందే, సూర్య చంద్ర నక్షత్రాలకు కారు చీకటి ఎలాగమ్ముద్దో ఆమోస్ ప్రాంతాన్ని అడగండి. సూర్య చంద్ర నక్షత్రాలకు కారు చీకటి ఎలా కమ్ముకుంటుందో లెబనోను అడగండి, పాలస్తీనా వాళ్ళని అడగండి, హిజ్బుల్లా వాళ్ళని అడగండి. ఇజ్రాయెల్ దేశం మీదకి 7 దేశాలు ప్రియులారా చుట్టుముట్టితే ఏచుకునే రాకెట్ లాంచర్ల ద్వారా ప్రయోగించే ప్రియులారా భయంకరమైనటువంటి ఆయుధాల ద్వారా ఆ ప్రాంతం అంతా యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయట. అక్కడ సంతోషము లేదు, అక్కడ ఆనందము లేదు. అందుకే బైబిల్ మనకు బోధిస్తుంది, అలాంటివి నీకు, నీ కుటుంబానికి, నీ ప్రాంతానికి, నీ రాష్ట్రానికి, నీ దేశానికి రాకపూర్వమే సూర్య చంద్ర నక్షత్రాలకు కారు చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత నెక్స్ట్ మళ్ళా వానకు మేఘము తయారు కాకమునిపి. మొన్న విజయవాడలో ఏమైందని విజయవాడలో వర్షం కురిసి అమ్మో మీ బాగా తెలుసు, వరద బాధితులు అయం ఊరికి రాలేదు, వర్షం ద్వారానే వచ్చింది. ఇక్కడ దాకా మునిగిపోయారు, 6 రోజులు నీళ్ళలోనే ఉన్నారు. ఏమంటున్నారు వాళ్ళు? నీళ్ళలో ఉండి నీళ్ళు లేవు అంటున్నారు. ఏం లేవంట, ఉండేది ఆడా. మరేమంటున్నారు వాళ్ళు మర్చిపోయారు. నీరు చేదయ్యే రోజు, ఆ నీరు సేవిస్తే మనుషులంతా చచ్చే రోజు మనం బాధపడుకుంటాం. ప్రియులారా, వాన వెలిసిన తరువాత మరలా వానకు మేఘము రాకమునిపి, మేఘము తయారు కాకమునిపి. నేను వైనాడు వెళ్ళాను, కేరళ రాష్ట్రంలో. అక్కడ హిందీలో ఒక మాట అంటారు, బాధలు పట్టుకయా అని. అంటే మేఘాలు ఒకదానికి ఒకటి టచ్ అయితే ఒక్కసారి కుండపోత పోసిద్ది. ఆ కుండపోత ద్వారా ప్రియుల విపరీతమైన వర్షం ద్వారా ఇళ్ళలోకి నీళ్లు దూరి ప్రియుల మంచాలు ఎత్తుకొని వెళ్ళిపోయింది వాగు. నీళ్ళ కింద, చెట్ల కింద, పుట్ల కింద, రాళ్ళ కింద శవాలు. నాది పాల్ కిషోర్ అని యూట్యూబ్లో చూడండి, ఇప్పుడు కూడా లైవ్ వస్తూ ఉంది. పాస్టర్ పాల్ కిషోర్ అని యూట్యూబ్లో లైవ్ వస్తూ ఉంది. మీరు ఇక్కడ వింటూ ఉంటారు, మీ బంధువులు కూడా షేర్ చేయగలిగితే వాళ్ళు కూడా చూడగలుగుతారు అక్కడుండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంచుమించు 100 శవాలు ఇలాంటి ఒక ప్లెయిన్ ప్రాంతంలో ప్రియులారా జేసీబీ మొత్తం గుంతలు తీస్తే దొరికిన శవం, చెట్టు కింద ఉన్న శవాన్ని తీసుకోవడం, ఆ గుంతలు వేయటం, బుడిసేయటం. రాళ్ళ కింద ఉన్న శవాన్ని తీసుకురావటం, ఆ గుంతలు వేయటం, బుడిసేయటం. మీరు చూడండి, పాల్ కిషోర్ అని యూట్యూబ్లో చూస్తే మీకు అర్థమవుద్ది. లేదా ఫేస్బుక్ అని పాల్ కిషోర్ అని ఫేస్బుక్లో కానీ మీరు ఫాలోవర్స్ అవుతే అందులో మీరు చూడొచ్చు.
నేను పోయే టయానికి చాలామంది చనిపోయారు, చాలామంది దొరికారు, కొందరు దొరకనేలే. ఈ బంధువులంతా కూడా ఎదురు చూసి ప్రియులారా ఇంక ఆడపోయింటే పోయిన వెళ్ళిపోయారు. కన్నీరు గార్చుకుంటూ ఆడిని తల ఉంచుకొని ప్రార్థన చేసుకుంటుంటే ఒక శవాన్ని తీసుకొచ్చారు, లవారిస్ శవాన్ని. ఆ గుంతలు వేసారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు లేదా వాటర్ వింగ్ వాళ్ళు. నేను తల ఉంచుకొని తెల్లగొడలతో ప్రార్థన చేసుకుంటుంటే నాకు అడిగి వెనకొచ్చి, బ్రదర్ ఏం సార్ आप कोई पादरी जैसे लग रहा है, आके उसके लिए थोड़ा प्रेयर करना అంటే నువ్వు పాస్టర్ లాగున్నట్టున్నావు, వచ్చి కొంచెం ప్రార్థన చేస్తారా? ప్రియులారా వెళ్ళి ఆ దిక్కులేని శవానికి ప్రార్థన చేయాల్సి వచ్చింది. వాన కురిసింది, బాధలు పట్టి మేఘాలు పగిలిపోయినాయి, విపరీతమైన వర్షం వచ్చింది, నీళ్ళు వచ్చాయి, కుటుంబాలని లేచిపోయి వెళ్ళిపోయాయి. మరలా అంటాడు, మరలా వాన వెలిసిన తర్వాత మరలా మేఘము తయారు కాకమునిపే. మళ్ళీ చదువు నా మాట చూడండి, ఎంత చూడండి ప్రియులారా, సూర్య చంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మక మునిపే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమునందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఏ దేవుడైతే నిన్ను సృష్టించాడు, ఏ దేవుడైతే నిన్ను నిర్మించాడు, ఏ దేవుడైతే నిన్ను తల్లి గర్భములో ప్రవేశింపజేశాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత ఇంత ఆయుష్ వచ్చేదాకా నిన్ను కాచి కాపాడాడు, ఆ దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోమంటున్నాడు. ఈరోజు ప్రపంచ వ్యవస్థల్లో స్మరణకు తెచ్చుకోవటం లేదు ప్రియ తమ్ముడా. దేవుడు అంటున్నారు కానీ భయం లేదు, భక్తి ఉంది కానీ భయం లేదు. భయం లేని భక్తి ప్రపంచంలో ఎంతో మందిని మనం చూస్తాం, భయం లేని భక్తిని. భక్తి పేరట మోసాలు, భక్తి పేరట నేరాలు, భక్తి పేరట ప్రియులారా భయంకరమైన విషయాలు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకనగా నిన్ను సృష్టించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు, నీ నాసికారంధ్రంలో జీవవాయువు ఊదినవాడు. అందుకనే ఆయన నామాన్ని బట్టి మనం అతిశయపడాలట. బోలో యేసు మహారాజుకి గట్టిగా చప్పట్లు కొట్టి దీని నామాన్ని మేము పరచుదాం. కీర్తనలు 100 అనగా కీర్తనలు 100వ అధ్యాయానికి మనకైనా దొరికితే మనకు ఈ ప్రశ్నకు జవాబు అక్కడ మనకు దొరుకుద్ది. కీర్తనలు 100వ అధ్యాయం మొదటి నుంచి, సమస్త దేశములారా జీవము కలిగిన దేవునికి ఉత్సాహ గానము చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఏం చేశాడంటే ఆయన మనల్ని, అందరూ పలకాలి, ఆయనే మనలను పుట్టించెను. మీరు పలకాలి, ఆయనే మనల్ని పుట్టించెను, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రైజ్ ద లార్డ్. ఆయన పుట్టించాడండి మనల్ని. ఈరోజు భార్యాభర్తలు చాలా మంది ఉన్నారు, సంతానం లేదు అంటే దేవుని అనుగ్రహం లేదు అక్కడ. మరియమ్మ ప్రియులరా, ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళేసరికి ఎలిజబెత్ గడుపులో ఉన్న బిడ్డ ఏమయ్యాడట? అబ్బా ఎలా వేశాడు? శుభవచనం విన్నప్పుడు దయప్రాప్తురాలా. అబ్బా, ఈరోజు నీకు సంతానం కలిగిందంటే దేవుని దయకు నువ్వు పాత్రురాలువు, దేవుని దయకు నువ్వు పాత్రుడు. ఇంకా నీకు సంతానం కలగలేదంటే దేవుని ప్రేమకు, దేవుని పాత్రకు నువ్వు యోగ్యులు కాలేదేమో. అడుగు దేవుణ్ణి, అయ్యా నా మీద దయ ఉంచు, ఎందుకంటే నీ ద్వారానే మాకు సంతానం కలగాలి. ఆయనే మనలను పుట్టించాడట.
దావీదు అందుకంటాడు, అయ్యా నా తల్లి గర్భములో నేను రూపింపబడక పూర్వమే నన్ను కలగజేసిన విధానాన్ని చూసి బహు ఆశ్చర్యమవుతున్నాయి. నీ కనులు నన్ను చూశాయి. బా, నా తల్లి గర్భములో నన్ను రూపింపబడక పూర్వమే. ఎవరు చూశారట? ఆయన దేవుడు చూశాడట. గట్టిగా చెప్పలు కొట్టి దీని నామాన్ని మనం పడుతుంది. ఎందుకనగా ఆయన సృష్టికర్త, సృష్టించేవాడు. అందుకే ప్రియులారా, వాన వెలిసిన తరువాత మరలా మేఘము తయారు కాకమునిపే, సూర్య చంద్ర నక్షత్రాలకు కారు చీకటి కమ్మకమునిపే, నీ బాల్య దినము నంది నిన్ను సృష్టించిన సృష్టికర్తకు ఏం చేయాలట? స్మరణకు తెచ్చుకో. సంతోషంతో ఆయన సన్నిధానానికి రండి, ఉత్సాహ ధ్వనితో రండి, ఉత్సాహ గీతములు ఆయన సన్నిధానంలో పాడండి. ఎస్, నా జీవితాన్ని దేవుడు మారుస్తే, దేవుడు నన్ను ఆదరిస్తే, దేవుడు నన్ను నడిపిస్తే, ఈరోజు సజీవ లెక్కల్లో ఈ ప్రాంతానికి రావడానికి దేవుడు కృపనిచ్చాడు బిడ్డ. వందల మంది, వేల మంది, లక్షల మంది ఆకులు రాలిపోయినటువంటి కరోనా సమయంలో ఇంకా నీవు నేను బ్రతికి ఉన్నాము అంటే ఆయనను స్మరణకు తెచ్చుకోవాల్సిన బాధ్యత మనకుంది బిడ్డ. స్మరణకు తెచ్చుకోగలుగుతున్నావా? దేవునికి భయపడుతున్నావా? దేవునికి విలువనిస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? లేదా దేవుని సతాయిస్తున్నావా? మనం స్తుతిద్దామా, సతాయిద్దామా? ఏంటండి? దేవుని ఏం చేద్దాం? సతాయిద్దామా, స్తుతిద్దామా? పిల్లోడు ఎప్పుడన్నా ఎవడన్నా బాగా గోల చేస్తున్నాడు, అంత ఇలా నాయన ఈడు ఏం సతాయిస్తాడని మూచంతా పట్టుకొని పిచ్చుకుతుంటాం. ఏమండి? వాళ్ళ నాయన సతాయిచ్చినట, ఇప్పుడు ఈడు. మనం దేవుని సతాయించే వారంగా ఉండకూడదటండి, దేవుని మనం స్తుతించే వారంగా ఉండాలట. దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి వారంగా ఉండాలట. దేవుని నామాన్ని మహిమపరచకుండా లోకానుసారంగా తిరిగి లోకానుసారంగా బ్రతకాలనుకుంటున్నావా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి శాస్త్రాలు, దురాశలు, ఏ పానమాట? కోటరా, సింపుల్గా చెప్పండి. మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల ఇందులు, చేయదగనివి మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల యొక్క ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలం చాలట. ఎందుకు తాగేవారంటే, వీడు ఊరిక బంగపోతుంటే కాసి చేసుకున్నాలే అన్న. ఏమండి? అన్య జనుల యొక్క ఇష్టాలు నెరవేర్చడానికి గతించిన కాలం చాలు. నువ్వు తాగింది చాలు, నువ్వు ఊరేగింది చాలు, చిందులు విందులు అబ్బో ఇప్పుడెక్కడ చూసిన రంగరంగ వైభవంగానే. ఇంకా పట్టుకుంటే ఆగం, ఎందుకంటే లోపల కోటర పడింది. నన్ను చూడు, నా తడాక చూడు, మొన్న ఒకడు ఏనుగు వినిగిపోతున్నాడు అని. నిజంగా ఇంతమందిని బెదిరించి ఆ ఏనుగు అనుకుంటుందంటే నేను ఇంతమందిని భయపించినా ఈడెవడు నన్ను భయపడడానికి వచ్చిందని ఏనుగు ఎనిక్కెత్తుందంట. అడుగు మళ్ళా అది తొండమంటే ఈడు ఆడబడతాడు. ఎందుకంటే లోపల ఉంది కోటరు. పోకిరి శాస్త్రాలు, మద్యపానం, లోకస్తులతో, ప్రియులారా అన్యులతో మీరు చేసినవి గతించిన కాలం చాలు అంటున్నాడు ఆయన. ఎందుకనగా భయంకరమైన దుర్దినాల్లో నువ్వు ఉన్నావు. ఎప్పుడు అకస్మాత్తుగా నీకు తటస్థపడుతుందో, ఎప్పుడు నీకు ఆ ప్రళయం నీకు వచ్చి నీ ముందు పడుతుందో నీకు తెలియదు. ఎప్పుడు యాక్సిడెంట్ వచ్చి నేను తగులుద్దో, నువ్వు ఎప్పుడు కనుమూస్తావో, నీటి మీద పడగలాగా నువ్వు ఎప్పుడు సమచిపోతావో నీకు తెలియదు.
స్మరణకు తెచ్చుకో, దేవుని జ్ఞాపకం చేసుకో, దేవుని సన్నిధానానికి రా, ఆరాధన చేయడానికి రా, స్తుతించడానికి రా, మహిమపరచడానికి రా, కీర్తించడానికి రా. ఓ ఊరిలో మరేం ఉన్నదట, ఎవరున్నారట? ఒక ఊరిలో ఒక మరేం ఉన్నదట. ఈ ఊరిలో ఉన్నారా మరేమలు? అమ్మ మీకు వందనాలమ్మ తల్లి. నేను మీ ఊరు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, నేను మా ఊరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. పాస్టర్ గారు అన్నట్టు, ఓ మరేమ్మా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకో. మరేమంటుందట, ఏంది పాస్టర్ గారు అలాగంటారు? పిల్ల పెళ్ళికెక్కొచ్చింది, పిల్ల పెళ్ళికెక్కొచ్చింది. మరి ఆ పిల్లకి పెళ్ళి అది ఇది, మరి వరుడుని చూడాలి కదా, వాడు పొట్టాడా, నల్లగున్నాడా, పొడుగున్నాడా, పొట్టగున్నాడా, అలా ఉందుకున్నా అన్నీ చూసుకోవాలి కదా, మరి టైం పట్టింది కదా. మరి ఏమంత తొందర బాప్తిస్తానికి? ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, అయితే ఏం చేయాలి మరి? అమ్మ ఆగు, 2 నెలలు ఆగు, ఏమైంది అన్నదట. సర్లే ఆగాడు పాస్టర్ గారు. ఈ లోపల పిల్లకి పెళ్ళి అయింది. మరి 1.5 సంవత్సరం తర్వాత ఈ పాస్టర్ గారు వచ్చారట. ఓ మరేమ్మా మారు మనసు పొందు, గతించిన కాలం చాలు, ఇప్పుడైనా మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో. ఏంటి పాస్టర్ గారు అలాగంటావు? పిల్ల నెలలతో ఉంది. పిల్ల ఏమడుతుంది? అప్పుడేమో పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు పిల్ల నెలలుతుంది. మరి ఆ పిల్లకు పురుడు బరుడు అయ్యి చేయాలా లేదా? అది ఏం చేయాలి మరి? ఆగో, ఏమో తొందర అయింది. మళ్ళా 1.5 సంవత్సరం ఆగాడు. ప్రియులారా, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత, 1.5 సంవత్సరం తర్వాత వచ్చి, మరేమ్మా మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకోండి. ఏంది పాస్టర్ గారు అలాగంటారు? ఇప్పుడు ఆ జోలె పనుకున్నది పిల్ల. మొదటేమో పెద్ద పిల్ల, ఆమెకు పెళ్ళి అయింది, పురుడు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈమెకు చింత, ఇప్పుడు జోలె పనుకునే పిల్ల మీద వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ జోలె పనుకున్నది పిల్ల. మరి ఆ పిల్లకు కడగాల, పురుడు పొయ్యాలా, తుడసాలా, ఏమంత తొందర ఏముంది? చాగు. ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతుంది మరియమ్మ. ఓ రోజు పాస్టర్ గారు ప్రియులారా సువార్త ప్రకటించి ఇంటికి రాగానే మరియమ్మ ఇంటికాడ గుంపులు ఉన్నారట. ఏందమ్మా మరియమ్మ ఇంటికాడ గుంపులు ఉన్నారని అక్కడ వేసి చూస్తే మరియమ్మ పుట్టక్కున చచ్చింది. అమ్మో, మీ ఊరు మరియమ్మలుగా తల్లి, మా కళ్ళు ఉన్న మరియమ్మల గురించి చెప్తున్నాను. మరియమ్మ పుట్టక్కున చచ్చింది. పాపం పాస్టర్ గారు బాధపడుతున్నాడు. అరే బాయ్, ఎంత చెప్పినా మరియమ్మ వెనకపాయా. బైబిల్ ఏం చెప్తుంది? కారు చీకటి కమ్మకమ్మునిపే, వాన వెలిసిన తర్వాత మరలా మేఘం తయారు కాకమునిపే, నీ బాల్య దినమునంది నీ సృష్టికర్తను ఈమెకి ఇంత టైం ఇచ్చిన ఈమె స్మరణ తెచ్చుకోకపోయా తండ్రి, పుట్టక్కున తెచ్చిందని పాస్టర్ గారు బాధపడుతున్నారట. ఈ లోపల రే కానేనరా వాసన వచ్చింది, మరేమని ఎత్తండి అంటున్నారట. సరే పెట్టేది ఇచ్చారట. మరేమకు నీళ్ళు పోసారంట, తెల్లగుడ్డ దుట్టారంట, నోట్లో ఆకొక్క దంచి నోట్లో పెట్టారట, పైన మూత వేసుకొని తీసుకొని పోతున్నారట. ఒకడు ఫుల్గా 2 క్వార్టర్లు తాగి వాళ్ళ అన్నంట, తోడబుట్టిన అన్నంట, నా చెల్లి, నా బంగారు చెల్లి మరి అమ్మ అని ఏడుస్తున్నాడంట. వెనక ఏడుంది మరి అమ్మని ఎత్తుకొని పోతా ఉన్నారు. ఆ గుంత గడిపేసరికి గుంత తగ్గడం కాచ లేట్ అయిందట. గుంత తగ్గేసరికి కాచ పక్కన పెట్టి తవ్వుతున్నారట. సీన్ ఇక్కడ కట్ చేస్తే ప్రియులరా, ఈ మరియమ్మ ఆత్మ అని పరలోకం పోతుందట. ఆ పరలోకం పోయే కాడ గేట్ కాడ దేవదూతలు ఆపారట మరియమ్మను. అమ్మా ఎవరు? దేవదూతలు అడిగితే మరియమ్మ అంటుందట, అయా నేను మరియమ్మని. మరి మరియమ్మ బాప్తిసం తీసుకున్నామంటే వై అని అప్పుడు ఇవాళ కొరుకుంటుందట మరియమ్మ. పాస్టర్ గారు అన్ని మాట చెప్తుంటే నేను వినకపోతేనే, అయ్యా నేను ఎమ్మడే పోయి నేను బాప్తిసం తీసుకొని వచ్చానయ్యా అంటుందట. అదేమన్నా కర్నూలు అండి? ఏం దీనికి పోయి బాప్తిసం తీసుకొని రావడం మరి నువ్వు ఎమ్మడే అగ్నిగుండానికి పోవాల్సిందే. అబ్బా లేదయ్యా అని ప్రియులరా ఆడ మరేమో హంగామా చేసిందంటండి. దేవదూతలకు మాట వినడం ఉండేదంట. ఈ దేవదూతలు పోయి యేసు ప్రభువుల వారికి చెప్పినట్ట, అయ్యా ఒక ఆమె వచ్చింది, ఆమె ఎంత చెప్పినా వినడం లేదు, మమ్మల్ని గందరగోళం చేస్తుంది, నువ్వు వచ్చినే తప్ప ఇది ఈ పరిష్కారం కాదంటే లాస్ట్కి యేసు ప్రభువుల వారు అక్కడికి వచ్చారంట. వచ్చి యేసు ప్రభు అడుగుతున్నాడట, అమ్మా ఎవరు నువ్వు? ఏమంటుందంట, అయ్యా
మీ అమ్మ పేరు మరియమ్మ, నా పేరు అప్ప. మన వాళ్ళు ఆంధ్రలో కాదు పరలోకపులు కూడా సంబంధాలు కలుపుతారు మన వాళ్ళు. మన కళ్యాణం మామూలు వాళ్ళ తెలంగాణ ఆంధ్ర అంటే అమ్మో ఇక్కడే సంబంధాలు అనుకుంటున్నాం. ఈ సంబంధం ఆడ కూడా కలుపుతుంది. అయ్యా మీ అమ్మ పేరు మరియమ్మ, నా పేరు మరియమ్మయ్యా, తల్లి లాంటి దాన్ని ఆయన, నేను తెలియక తీసుకెళ్ళలేదు నాయన, నేను ఇగిపోయి తొందరగా పోయి బాప్తిసం తీసుకొని వచ్చాను ఆయన అంటే, అమ్మ అలా కుదరదమ్మా, అలాగా అసలు ఆర్డర్స్ లేవు అంటే, లేదయ్యా అదే ఇదే అని కాళ్ళ ఎలా పడతా ఉందట. లాస్ట్కు యేసు ప్రభువుల వారు కనుకరించి, సరే మరమ్మ నీకు 2 గంటలు టైం ఇచ్చాం. ఎంత గంటలు టైం ఇచ్చాం? 2 గంటలు టైం ఇచ్చాం, వెంటనే పోయి బాప్తిసం తీసుకొని రాకూడదంట అని చెప్పాడట. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గుంత తొగి ఇంకా పెట్టా ఆ గుంతలోకి దించేటప్పుడు ఈ ఆత్మ అని ఎక్కడికి రావాలి? మర్యమ్మ ఏడుంది? పెట్టెలో ఉంది మర్యమ్మ శరీరం. ఆ ఆత్మ నేరుగా పెట్టెలోకి వెళ్ళిపోయిందంట. పెట్టెలోకి వెళ్ళిపోయేసరికి మర్యమ్మకి మెలకొచ్చి కళ్ళు తెరిచే అంత చీకటిగా ఉందంట. పైన మూతేశారు కదా, ఏంద్రా చీకటిగా ఉందని కట్టేసిన కాళ్ళతో కట్టేసిన చేతులతో ఆ పైన మూత టాపున పడితే మూత టాక్కన బయటకు వచ్చిందట. ఇంకంతే, ఆ లోపల నుంచి లేచి మరమ్మ నిలబడదంటండి. ఇంకా గుంత దిగేవాడు లేడట, అక్కా చెల్లెలు లేరట, బంధువులు లేరట, చూద్దాంపా మరమ్మన్న వాళ్ళు లేరట. అందరూ పరుగు ఈవల బజారు ఈవల ఆవల రోడ్డు ఆవల పట్టుకుని ఉరుకుతున్నారట. ఒకడు చెట్టు కాడ వెళ్ళాడు కదా, వాళ్ళన్న తాగి నా బంగారు చెల్లే అని ఈ బిట్ట తిరిగి ఆ అన్నకలి అన్నయ్య అనిదంట. అన్నయ్యకు 2 కోటలు దిగిపోయి, దయ్యాలకు కూడా అన్నగారు చెల్లెలు ఉంటారా? ఆయన ఒకటే పరుగంట అన్నయ్య. ప్రియులరా, ఆ కాళ్ళ కట్టిన ఆ చేతులు కట్టిన తాళ్ళు వాళ్ళు ఉప్ప తీసుకొని ఏదేమైతే ఉంటే ఉన్నారు పోతే పోయినారు, పాస్టర్ కాడికి పోదామని నేరుగా పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. అన్నా పాస్టర్ అన్నా, ఎవరమ్మా? నేనన్నా మరేమ్మని. తిక్కలది మరేమ్మని నిన్న చచ్చిపోయింది కదా అంటే, నిన్న చచ్చిపోయి ఇవాళ వచ్చానన్నాయి అంటుందంట. అదేమన్నా కర్నూలా? నిన్న పోయి ఇవాళ రావడానికి ఏమండి? నిన్న పోయి ఇవాళ రావడం ఏందమ్మా? ఆయన మరి విచిత్రంగా చెప్తావు. ఆయన కిటికీ తీసి మరమ్మ కలిసి వచ్చి మరమ్మ తెల్లగొడ్డలు చుట్టుకొని నెత్తంత ఎరబోసుకొని ఇట్ట నిలబడేసరికి, ఓయమ్మా నేను ఇప్పుడు దాకా మనుషులకే నేను బాప్తిసం ఇచ్చాను కానీ దయాలకు కూడా బాప్తిసం ఇవ్వని బైబిల్లో నాకు ఎక్కడా కనబడలేదే అని వెంటనే ఆ కిటికీ మూతేసేసేయాడంట. దయాలకు కూడా బాప్తిసం ఇచ్చారా అని. ఓ పాస్టర్ అన్న, ఓ రవేనా పలకట్లేదట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత చెప్పినా కానీ ఇక పాస్టర్ గారు పలకట్లేదట. ఇంకా పాస్టర్ గారు ఎలా పలుకుతారబ్బా, ఎవరు మాట వింటారు అని లాస్ట్కు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘ పెద్దలు చెప్తే పాస్టర్ గారు వింటారు. ఎవరు వింటారండి? సంఘ పెద్దలు కాడిపోతే సంఘ పెద్ద ఒక ఆయన యోహానన్ ఉన్నాడట. ఆ సంఘ పెద్ద యోహానన్ కాడిపోయి, యోహానన్నయ్యా అన్నట. ఎవరో ఈడేదో పెద్ద గట్టివాళ్ళగా ఎవరది అన్నాడట స్టైల్గా. నేనేనన్నయ్యా మరియమ్మని, ఆ పిచ్చిని నిన్న చచ్చిపోయింది కదా మరమ్మ అంటే, అవునన్నయ్య నిన్న చచ్చిపోయి ఈరోజు వచ్చానన్నదంటే. నిన్న చచ్చిపోవడం ఎందుకు ఈరోజు అని తిక్కలదానని ఇంట్లో నుంచి లేస్తే గబగబ ఆదల బదల ఆ ఓకిలు తీసుకొని బయటకు వచ్చారు. మరమ్మ ఇలాగే నిలబడుతున్నదంట. మరమ్మని చూసి ఈ యోహానన్న దబాల కింద పడిపోయాడట. మనోడు కోమలేకపోయాడు. మరమ్మంటూ, ఓ అన్న, ఓ యోహానన్న అన్న. అన్నలేడు గిన్నెలేడు, అన్న కోమలేకి వెళ్ళిపోయాడు. మంచి పెద్ద మనిషి దొరికిన కదరా తండ్రి అని ఇంకెంత చెప్పినా అసలు యోహానన్న పలకట్లా. ప్రియులరా, ఇంకా లాస్ట్కు నా భర్తే నాకు దిక్కుని మొగుని కాడికి పోదామని భర్త కాడికి వచ్చిందంట. ఇంకా మొగుడు అనుకుంటే దరిద్రం పోయింది. ఏమైంది? దరిద్రం పోయింది, చచ్చిపోయింది మరమ్మ. బతికినన్నాళ్ళు నన్ను సరిగా బతకనే లేదు అని ఒక ముక్క తెచ్చుకున్నాడట. క్వార్టరు మాంసం తెచ్చుకొని నంచుకుంటూ తింటుకుంటూ ఉన్నాడట. ఈ లోపల గేట్ కాడికి వచ్చి వాకిటి కాడికి, ఏమండి అన్నదంట. ఎవరది అన్నాడట. నేనేనండి మీ ఆవిడను. మా ఆవిడ దొంగ తిన చచ్చిపోయింది కదా అన్నాడు. నిన్న చచ్చిపోయి ఈరోజు వచ్చానండి. అదేమన్నా పుట్టిల్లా నిన్న పోయి రావడానికి, ఎగ్గొట్టి పైపలు రావడానికి? నిన్న చచ్చిపోయి నువ్వు ఇవాళ రావడం ఏంటి? అవునండి, బాప్తిసం తీసుకోవడం రమ్మంటే వచ్చాను. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే కిటికీ వేసాడు, ఆయన తెరవట్లేదు. యోహానన్న బడి ఉలుకు లేదు, పలుకు లేదు. మరి నీ కాడికి వచ్చానండి. నువ్వు అని చెప్తే పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చారంటే వీడికి 2 కోటలు వేసుకుని క్యూమని తిరుగుతుందంట లోపల. ఇది బతికిన నాళ్ళను సరిగా బతకనీయలేదు. పుట్టింటి వాళ్ళకి చెప్పి నన్ను దాన్ని ఇచ్చింది, నన్ను బతకద్దా బజారు పాలు చేసింది. ఇది మళ్ళీ సచ్చి దయ్యమై వచ్చింది.
ఏమొచ్చిందట? ఇది సచ్చి దయ్యమై వచ్చింది అని. నేనే దొరికాను నీకు బాప్తిసం ఇప్పడానికి, రా లోపలికి రాని చిన్నగా పిలుచుకున్నాడంట. ఆ పక్కన ఉన్న కచ్చేసుకుగా ఉన్నది తాగి పిల్లరా ఆ పక్కన ఉన్న రోకల పని తీసుకొని ఓ అరగంట కొట్టాడట. నేను దొరికానా నీకు పిచ్చిదానా? అరగంట కొట్టేసరికి మరేమో దబాన కింద పడిపోయిందట. 2 గంటల టైం క్లోజ్. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దయచేసిన వాని దగ్గరికి వెళ్ళాలా లేదా? దయచేసిన వాని దగ్గరికి ఆత్మ వెళ్ళిందంట. యేసు ప్రభుల వారు అడుగుతున్నారట, ఓ మరేమా బాప్తిసం తీసుకొని వచ్చావా? లేదయ్యా. ఏమమ్మా? ఎవరు నమ్మడం లేదు తండ్రి. పిచ్చిదానా, నీకంటే ముందు కూడా ఒక ధనవంతుడు అడిగాడు, అగ్నిలో కాలిపోతూ నరకయాతన భరిస్తూ, తండ్రివైన అబ్రహామా, నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, ఈ నరకయాత్ర నేను భరించలేను, నేను భూమి మీదకి వెళ్ళి నా తమ్ములకు చెప్పేస్తానని బతిమలాడితే కూడా నేను ధనవంతుణ్ణి పంపించలే. నిన్ను పంపించానంటే నువ్వు మా అమ్మ పేరు చెప్పావు. ఎవరి పేరు చెప్పావు? ఓ మరేమలో మీకు 2 ఛాన్సులు అనుకుంటారు, మీ భ్రమ. నువ్వు మా అమ్మతో సంబంధం కలిపావు, పొత్తు కలిపావు, మా అమ్మ పేరు చెప్పావు కూడా పంపించా. నువ్వు పోయినా ఇంకెవరు పోయినా భూమిని నమ్మరు. భూమిని నమ్మాలంటే రవి పాస్టర్ గారు చెప్పాలి, మీరు విని మీరు నమ్మాలి. పాల్ కిషోర్ చెప్పాలి, మీరు నమ్మి మీరు నమ్మాలి. దైవజనులు చెప్పాలి, మీరు నమ్మి మీరు బాప్తిసం తీసుకోవాలి. గట్టిగా చెప్పాలి కూడా దీని నామని మేము చెప్తున్నాం. దానికి విలువ ఉంది. ముందుగా చచ్చిపోయిన వాళ్ళని కిందికి పంపిస్తే అందరు ప్రియులరా వాళ్ళు కిందికి వచ్చారంటే ఊర్లో ఉండే వాళ్ళందరూ సమాధులలోకి, సమాధులలో ఉండే వాళ్ళు ఊర్లేకి. ఇంకా ఈ రాత్రి ఎవరైనా ఉన్నారేమో తల్లి. వాన వెలిసిన తర్వాత మరలా వానకు మేఘము తయారు కాకమునిపి కారు చీకటి సూర్య చంద్ర నక్షత్రాలకు ప్రియులరా కారు చీకటి కమ్మకముంది. నీ బాల్య దినమునుంది. నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. డెఫినెట్లీ స్మరణకు తెచ్చుకోవాలి, లేకపోతే నీకు పరలోక రాజ్యం లేదు. లోకస్తులతో ప్రియులరా అన్యులతో తాగుడు, జూదము, వ్యభిచారము తిరిగిన రోజులు చాలు. ఏడు రమ్మంటే పోయానన్నా, ఓడరమ్మంటే ఉన్నానన్నా, ఓడేసుకోమంటే వేసుకున్నాను, చాలు. గతించిన కాలం చాలు. ఇప్పుడు సమయం చాలా ఇన్క్లూడ్. ఇప్పుడు ఈ సమయం చాలా సంకోచితమైంది. కొద్ది దినాలే, ఎప్పుడు ఈ ప్రపంచం మాయమైపోద్దో తెలియదు. యేసుక్రీస్తు వారు పుట్టారు, ఈ భూమి మీదకి వచ్చారు, ఆయన చనిపోయారు, తిరిగి ఏ రోజున లేచాడు? ఎందుకు పలకరండి మీరు? ఇప్పుడు వెళ్ళాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి ప్రియులారా 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆయన దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినము వలెను అంటాడు. అవునా కదా? ఆయన దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరాలు ఒక దినము వలెను అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 25లో మనం ఉన్నాం. అంటే 3000 సంవత్సరంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అంటే ఆయన దృష్టికి ప్రియులారా ఈ 2025 సంవత్సరాలు కూడా 2 దినాల లెక్క, 3వ దాంట్లో ఎంటర్ అయ్యాం అంతే. ఇక ఆయన ఎప్పుడు వస్తాడో నీకు రెప్పపాటున కడబూర ధ్వని భూ అని ఊపినప్పుడు నువ్వు లేస్తావా? నీకు ఆ టాలెంట్ ఉందా? ఆయన యందు శక్తిమంతులై నిలబడుటకు మీరు మెలకువగా ప్రార్థనలో ఉండి. ఆయన దగ్గర నిలబడగలిగే శక్తి నీకుందా? ఆయన దగ్గర నువ్వు నిలబడగలిగినటువంటి శక్తి నీకు కావాలి అంటే సర్వోన్నతుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య సన్నిధానంలోనికి రావాలి. బిడ్డ గట్టిగా చెప్పకూడదు.
దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పడి సంవత్సరము రాకముందే నీ బాల్య దినమునంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. తెచ్చుకుంటే మన దేవుని బట్టి మనం అతిశయపడాలట. వారు రథములను బట్టి గుర్రాలను బట్టి అతిశయపడదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనం అతిశయపడదు బిడ్డ. మన దేవుని నామాన్ని మనం ఎల్లప్పుడూ స్మరణ చేసుకోవాలట. మనం చేయగలవా? ఆరాధించగలవా? యేసు నామం మధురం మధురం, యేసు ధ్యానం ఆనందం ఆనందం. ఈ ఆనందం ప్రపంచ వ్యవస్థలో ఎక్కడ దొరకదు బిడ్డ. సాతాను విడిపించే నామం, శత్రువుల బారిను రక్షించే నామం. సాతాను నుండి విడిపించే నామం, శత్రువుల బారిను రక్షించే నామం. సమాధానమిచ్చే సంపూర్ణ నామం, సమాధానమిచ్చే సంపూర్ణ నామం. ఆదిలోను ఉన్న నామము, సృష్టిలోను ఉన్న నామము. యేసు నామం మధురం మధురం, యేసు ధ్యానం ఆనందం ఆనందం. కన్నీటిలోనే పన్నీటి జల్లు, కన్నీటిలోనే పన్నీటి జల్లు. ప్రభు యేసులో నాడే పరవశమై వెదజల్లు. యేసు నామం మధురం మధురం, యేసు ధ్యానం ఆనందం ఆనందం. గ్లోరియా. త్వరగా ముగించుకుందాం. తల్లిదండ్రుల కన్నా మిన్నైన నామం, అన్నదముల కన్నా అమితమైన నామం. అరేవా! తల్లిదండ్రుల కన్నా మిన్నైన నామం, అన్నదముల కన్నా అమితమైన నామం. సర్వ సంపదలిచ్చే సంపూర్ణ నామం, సర్వ సంపదలిచ్చే సంపూర్ణ నామం. అందరూ కొలిచే ఆదర్శ నామం, అందరూ కొలిచే ఆదర్శ నామం. యేసు నామం మధురం మధురం,
స్వస్థపరిచి శక్తినిచ్చే నామం, భారమైన బ్రతుకుల్లో ఆధార నామం. నిన్ను స్వస్థపరిచి శక్తినిచ్చే నామం, భారమైన బ్రతుకుల్లో ఆధార నామం. నీ చేయి పట్టి నిన్ను నడిపేటి నామం, నీ చేయి పట్టి నిన్ను నడిపేటి నామం. నీకు వెలుగై ముందుండే నామం, నీకు వెలుగై నడిపించ నామం. యేసు నామం మధురం మధురం, యేసు ధ్యానం ఆనందం ఆనందం. యేసు నామం మధురం మధురం, యేసు ధ్యానం ఆనందం ఆనందం. కన్నీటిలోనే పన్నీటి జల్లు, కన్నీటిలోనే పన్నీటి జల్లు. ప్రభు యేసులోనే పరవశమై వెదజల్లు. యేసు నామం మధురం మధురం, యేసు ధ్యానం ఆనందం ఆనందం. ఎంత ఆనందం అండి యేసు నామంలో. నిన్ను స్వస్థతపరిచి నిన్ను చేపట్టి నడిపేటి నామం. ఎంతమందికి స్వస్థత లేదో అందరికీ స్వస్థతనిచ్చే నామం. కారణం ఏమిటి అంటే పిల్లరా, యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం చదువుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించబడిన ఈ మనుషులందరికీ నీ నామమును ప్రత్యక్షతపరిచాను. చూడండి, యేసుక్రీస్తుకు శిలువ శిక్ష రాకపూర్వం పలికిన మాట. తండ్రి, నీవు నాకు అనుగ్రహించబడిన ఈ మనుషులందరికీ ఏ పేరైతే నువ్వు పెట్టమన్నావో ఆ పేరును, ఆ నామాన్ని నేనందరికీ ప్రత్యక్షతపరిచాను. బా, ఆ నామం ఈ లోకానికి వచ్చిన తర్వాత వ్యాధులు దూరమయ్యాయి, బాధలు దూరమయ్యాయి, సమస్యలు దూరమయ్యాయి. యేసు నామములోనే ఉచ్చరించగానే దుష్ట శక్తులు కూడా పారిపోతున్నాయి. బోలో యేసు మహారాజుకే. నిన్ను స్వస్థపరిచే నామం, నిన్ను చేయి పట్టుకుని నడిపించే నామం. కన్నీటిలోనే పన్నీటి జల్లు, ప్రభు యేసులోనే పరవశమై వేదజల్లు. కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ ఆనందం నీకు దొరకదు బిడ్డ. ఆయనను స్మరిస్తే, ఆయనను ధ్యానిస్తే, ఆయనను సన్నుతిస్తే, ఆయనను కీర్తిస్తే, ఆయనను మహిమపరుస్తే జరిగేదేమిటో చూచి ముగించుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకనితో ఒకరు మాట్లాడుకొనుచుండగా దేవుడు చెవి ఎగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఏమిటిదంటమ్మా, ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడుతుందంట. బిడ్డ, మీకు భయము భక్తి ఉంది కాబట్టే గ్రౌండ్కి వచ్చారు. మీ పేరు ఆ గ్రంథంలో రాయబడునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతున్న నామాన్ని మేము పడుతున్నాం. మా కొద్దన్నలో చప్పట్లు కొట్టాకరేం కొట్టాకరు.
భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టే ఇంత ప్రాంతం ఉంటే ఈ సన్నిధానానికి వచ్చారు. మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడును గాక. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడట. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఆయన సముఖమునందు ఒక గ్రంథమే వ్రాయబడుతుందట బిడ్డ. కాబట్టి ఆయన్ను మనం నామాన్ని బట్టి మనం అతిశయపడాలి. వారు రథాలను గుర్రాలను బట్టి అతిశయపడుతున్నారేమో కానీ మనం భయభక్తులు కలిగి ఆయన సన్నిధానంలో వచ్చాం. ఇప్పుడు ఆమెనసరికి లేచి మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారా లేదా? అట్నే మూతి పెట్టుకట్టి వెళ్ళిపోతారా? ఏమండి? మాట్లాడుకొని చుట్టుండగా ఆయన చెవికి ఆలకించును. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా నా దేవుని సన్నిధానంలో ఒక గ్రంథమే రాయబడుతుందంట బిడ్డ. మీ పేర్లు అట్టి గ్రంథంలో రాయబడును గాక. ఇంకా ఈ లైవ్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రియతమ్ముడా, నీ పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడును గాక. నువ్వు స్మరిస్తే, ఆయన నామాన్ని బట్టి నువ్వు అతిశయపడతాయి, ఆయన నామాన్ని బట్టి నువ్వు మహిమపరచబడతాయి, నువ్వు ఆయన నామాన్ని ఆరాధించగలుగుతాయి. నీ పేరు ఆ గ్రంథంలో రాయబడుతుంది. ఎందుకనగా ఆయన మహోన్నతుడు, మహోన్నతుడు, మహిమగలవాడు, సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, యేసునాథుడు, మహిమగలవాడు, సర్వశక్తివంతుడు, యేసునాథుడు. యేసుని సన్నిధిలో జీవింతువా, ప్రభు క్రీస్తు సన్నిధిలో నిలిచెదవా. ఇదియే అనుకూల సమయము, ఇది రక్షణ దినం. నిజంగా రక్షణ కలిగించేటువంటి నామాన్ని ఆరాధించగలిగితే, మనమైతే మన దేవుని నామాన్ని స్మరించుకుందాం, మనమైతే మన దేవుని నామాన్ని బట్టి అతిశయపడదాం. మనల్ని ఆయన పుట్టించాడు, సృష్టికర్తను మనం స్మరించుకుంటే, భయభక్తులు కలిగి ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన నామాన్ని స్మరిస్తే మన పేర్లు జీవ గ్రంథములో రాయబడతాయి. అట్టి కృప మీ అందరికి తోడైండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక పల్లవి 2 చరణాలు పాడుతుండగా మీ ప్రేమపూర్వకమైనటువంటి కానుకను మీరు సమర్పించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ పరిచర్య కొరకు సుధా నువ్వు పడతారా? ఒక పల్లవి 2 చరణాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత
నడిపించు యేసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమై జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి యూట్యూబ్ ఛానల్ వచ్చింది, ఇప్పటి వరకు మీరు ఇంటికి పోయి కూడా చూడండి.